తెలంగాణలో కూడా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి పరీక్ష కోసం 1277 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 9,42,000 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తున్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఏపీకి సంబంధించినటువంటి వివరాలు విజయవాడ నుంచి సాయి అందిస్తారు. సాయి. జ్యోత్స్న, ప్రస్తుతం అయితే 10,17,000 మంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కూడా ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర ఎగ్జామ్స్ రాయడానికి అయితే సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే దాదాపుగా ఎగ్జామ్ ప్రారంభమై 15 నిమిషాలు అవుతుంది. గేట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేస్తున్న పరిస్థితి. విద్యాశాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయడం లేదు. 9 గంటలకు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. 9 గంటలకే గేట్లన్నీ కూడా క్లోజ్ చేశారు. చాలామంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చి కూడా వెనుతిరిగిన పరిస్థితి. దాదాపుగా 1430 సెంటర్ని మొత్తం ఏపీ వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. 1430 సెంటర్లో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ విద్యార్థుల పరీక్ష అయితే కొంతమంది బాగానే లోపల రాస్తున్నారు, కానీ మరికొంతమంది విద్యార్థులు హాల్ టికెట్ల డౌన్లోడ్ విషయంలో, అలాగే ప్రిన్సిపల్ సంతకం పెట్టాలనే నిబంధనల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం SRR CVR కళాశాల, ప్రభుత్వ కళాశాల వద్ద మనం ఒకసారి చూస్తున్నాం. విద్యార్థులంతా కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని కూడా ప్రిన్సిపల్ సంతకం లేదనే కారణంతో ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించడం లేదని వీరంతా కూడా గేటు బయట నిల్చున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రూల్ పెట్టారు, ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన యాప్లు పెట్టారు. వాటి నుంచే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా హాల్ టికెట్ కనుక లోపలికి తీసుకెళ్లాలంటే దానిపైన ప్రిన్సిపల్ సంతకం ఉండాలి. దాంట్లో అదే ఎందుకని ప్రిన్సిపల్ సంతకం పెట్టలేదని విద్యార్థులు కొంతమంది ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళని అడుగుదాం. ఏం చదువుతున్నారమ్మా మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ MPC సార్. ఒకసారి హాల్ టికెట్ చూపించండి. ఇది ఇప్పుడు హాల్ టికెట్ అనా? ఇప్పుడు హాల్ టికెట్ సార్. నేను మొన్న నెట్లో డౌన్లోడ్ చేస్తే వచ్చాయి సార్. మరి ఎందుకని లోపల పంపించడం మిమ్మల్ని? మా ప్రిన్సిపల్ మేడం మాకు అటెండెన్స్ తగ్గిందని చెప్పారు సార్. మేము బోర్డుకు ఫోన్ చేసి అడిగితేనేమో మీ ప్రిన్సిపల్ మేడం సైన్ పెట్టి ఓకే చేస్తే మీకు ఎలా ఉంటుంది, మీకు ఆ ప్రాబ్లం నిన్నే సాల్వ్ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు సైన్ పెట్టడం మీకు అటెండెన్స్ తగ్గింది అన్నారు సార్. మా మెడికల్ సర్టిఫికేట్ ఉన్నాయి మేడం అంటే మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినా మీకు ఇవ్వం మేము, మాకు మళ్ళీ ఇంకొక మాట అన్నారు సార్. అందరూ రాస్తే అందరూ వీళ్ళని ఫెయిల్ అయితే మా పర్సంటేజ్ తగ్గిపోతుంది, కాలేజ్ పర్సంటేజ్ తగ్గిద్ది, రాయకపోతే అసలు ఎలా మీరు వెళ్ళలేదు కాబట్టి పర్సంటేజ్ మాకు పెరిగిద్ది అంటున్నారు సార్. మాకు సైన్ పెట్టమంటే సైన్ పెట్టను అంటున్నారు. మేము ఇంకా ఎక్కువ మాట్లాడితేనేమో లోపలికి వెళ్తుంటే ఎలా చేయకుండా బయటకు నెట్టేసి కేసు పెడతాం, 144 సెక్షన్ ఉంది, కేసు పెడతాం అంటున్నారు సార్ వాళ్ళు. ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని 1 వీక్ బ్యాక్, అంటే దాదాపు నెల రోజుల నుంచి చెప్తున్నారు. కానీ 1 వీక్ బ్యాక్ నెట్లో ఉంది కదా. మీరు కాలేజ్కి 1 వీక్ బ్యాక్ వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడారా, లేదా ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ టైం వచ్చి మాట్లాడుతున్నారా? 1 వీక్ నుంచి మేడం కోసం తిరుగుతున్నాం. మార్నింగ్ నుంచి ఇందాక ఏం తినకుండా తిరుగుతున్నా కానీ మేడం మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మాతో మాట్లాడటానికి కూడా ఆ మేడంకి టైం ఉండట్లేదు సార్. మార్నింగ్ వస్తారు, వాళ్ళు రికార్డ్ చూసుకుంటారు, మధ్యాహ్నం వెళ్ళిపోతారు, 3 వచ్చేస్తా అంటారు, 5-6కి వస్తారు. ఆ టైం దాకా మేము పేరెంట్స్ని తీసుకొచ్చినా కానీ పేరెంట్స్ని పట్టించుకోరు. మొత్తం ఎంతమంది అమ్మా విద్యార్థులు? హాల్ టికెట్తో పాటు సంతకం లేదు వాళ్ళు 50 మెంబర్స్ ఉన్నారు సార్. మా హాల్ టికెట్స్ లోపల ఉన్నాయి సార్. ఒరిజినల్లీ మాకు ఇవ్వట్లేదు. మేము డౌన్లోడ్ చేసుకుని వస్తే వీటి మీద సంతకాలు కూడా ఇవ్వట్లేదు. మరి కొంతమంది విద్యార్థులతో పాటు ఆ విద్యార్థి తండ్రి కూడా ఉన్నారు. ఏమ్మా, మీకు హాల్ టికెట్ ఉంది కదా, మిమ్మల్ని ఎందుకు లోపల పంపించలేదు? అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గడం మూలంగా నన్ను లోపలికి పంపించలేదు సార్. ఇక్కడికి వస్తేనేమో నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ప్రిన్సిపల్ సైన్ కంపల్సరీగా ఉంటేనే మేము అలౌ చేస్తామన్నారు. అయితే అక్కడికి వెళ్తేనేమో మీకు అటెండెన్స్ పర్సంటేజ్ తగ్గింది, ఇది యాజ్ పర్ కాలేజ్ రూల్ అని చెప్పి వాళ్ళు ఇవ్వని అన్నారు. మాట్లాడారా మీ ప్రిన్సిపల్తో? మాట్లాడారా? 1 వీక్ నుండి మేము ట్రై చేస్తూనే ఉన్నాం సార్. మార్నింగ్ క్లాస్ అయితే ఇక్కడ జ్యోత్స్న పరిస్థితి ఇది. విద్యార్థులు అయితే లోపల ఎగ్జామ్ రాస్తున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సంతకం లేదని గేట్ బయట ఆగిపోయిన పరిస్థితి. సాయంత్రానికి మొత్తం 10,17,000 మందిలో ఎంతమంది ఎగ్జామ్ హాజరయ్యారనే విషయం సాయంత్రానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్ సాయి. ఇక ఇటు